సమన్వయ లోపం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపులకు కాంగ్రెస్ కష్టాలు బాధ్యత తీసుకున్న 7 మంత్రులు పార్టీ ప్రభుత్వం పరువు కాపాడేందుకు తిప్పలు ఓటర్లను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు పార్టీ లోకల్ లీడర్లను పట్టించుకుని నరేందర్ రెడ్డి తన విద్యాసంస్థల ఉద్యోగులకే ప్రచార బాధ్యతలు అభ్యర్థి పార్టీ లీడర్ల మధ్య సఖ్యత కరువు అనే విమర్శలు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, ఖచ్చితంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయనకు అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. దీనిలో భాగంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి పైన చాలా పెద్ద ఎత్తున భూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రేపో మాపో చాలా పెద్ద ఎత్తున ఆయన పైన కథనాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆయన పేరు ఎవరికి తెలియదు, కొత్త వ్యక్తి. అదేవిధంగా పెద్ద గ్రౌండ్ బీజేపీ నమ్ముకునే పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి చాలా స్పష్టంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలన్నీ కూడా ఆ ఉత్తర తెలంగాణ 4 జిల్లాల్లో అత్యధికంగా ఉన్నాయి. సిద్దిపేట, హుస్నాబాదు, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, ఇటు ఆర్మూరు, జగిత్యాల, నిజామాబాదు, ఈ అన్నిట్లలో కూడా దాదాపు 57 క్యాంపస్లు ఉన్నాయి. గత 15-20 సంవత్సరాలుగా ఆయన తన విద్యా సంస్థల సామ్రాజ్యం స్థాపించుకున్నాడు. కొన్ని లక్షల మంది విద్యార్థులను కూడా తీర్చిదిద్దుకున్నాడు. సో ఆయన పైన ప్రధానంగా బీజేపీ చాలా పెద్ద ఎత్తున బీజేపీ సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఫీజులు తగ్గాడు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. సో ఆయన చాలా స్పష్టంగా ఒకటే విద్యకు సంబంధించిన ఫీజును ఒకటే పెట్టుకున్నాడు. దాని ప్రకారం ముందుకు పోయిండు. ఎక్కడ కూడా ముందు జాయిన్ అయ్యేటప్పుడు ఏదైతే ఫీజు మాట్లాడుకున్నారో ఆ ఫీజు కట్టాలని చెప్పేసి అన్నాడు. అది కార్పొరేట్ విద్యా సంస్థల కంటే కొంత తక్కువగా ఉంటుంది. కార్పొరేట్ విద్యరిస్తూనే కొంత తక్కువ మేర ఫీజులు ఇచ్చేది చాలా ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో కొంతమంది వాంటెడ్లీ ప్రచారం చేస్తూ నరేందర్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ నెగిటివ్ ప్రచారం ఓట్లు పడకుండా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఎవరు చేసినా చేయకపోయినా కానీ నరేందర్ రెడ్డికి ఇండివిజువల్గా తన యొక్క ఎంప్లాయీస్ కానీ గత సెప్టెంబర్ నుంచి కూడా ఆయన సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాడు దీనిపైన. సో చాలా సీరియస్గా తన స్టాఫ్ కూడా పనిచేస్తూ ఉంది. కొన్ని లక్షల మంది డేటాను ఆల్రెడీ వాళ్ళు ఎన్రోల్ చేయించడం జరిగింది. తద్వారా ఆయన గెలుద్దామనేటువంటి ఒక ధీమాలో అయితే కనబడతా ఉన్నారు. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయనే సెప్టెంబర్ నుంచి మొన్న నోటిఫికేషన్ వరకు కూడా కొన్ని లక్షల మందిని ఎన్రోల్ చేయించిండు. తన స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ చేయించిండు. సో ఆయనకు పకడ్బందీగా ఓట్లు అనేవి గంపగుత్త ఓట్లు బలంగా ఉన్నాయి. మీరు ఎంత దుష్ప్రచారం చేసినా ఆ క్యాండిడేట్ మీద ఎంత దుష్ప్రచారం చేసినా కానీ ఆయన ఎన్రోల్ చేసినటువంటి విద్యార్థులే ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. అవే చాలా పెద్దగా ఉన్నాయి. సో అందుకే ఆ నరేందర్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎవరు ఎన్ని దుష్ప్రచారం చేసినా గెలుపు మీద నమ్మకంతో ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు సహకరించకపోయినా తన వర్క్ తాను చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. ఎవరిపైన కూడా సీరియస్గా విమర్శలు చేస్తూ వాడు దొంగ వీడి దొంగ అనకుండా పొలైట్గా ప్రొఫెషనల్గా మాట్లాడుతూ ఓటర్లను ప్రసన్న చేసుకునే పరిస్థితిలో మీటింగ్ పెడుతూ పోతా ఉన్నాడు. 100% నరేందర్ రెడ్డి గెలుపు పక్కా, 100% పక్కా. ఎందుకు అంటే ఆయన ఎన్రోల్ చేసినటువంటి సంఖ్య ఉన్నది అత్యధికంగా. సో వాళ్ళు ఎట్టి పరిస్థితులను నరేందర్ రెడ్డికి ఇస్తారు. నరేందర్ రెడ్డి మీద అభిమానం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కానీ ఫర్ సపోజ్ నేను ఒక కాలేజీలో లేను అంటే ఖచ్చితంగా ఆ కాలేజీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా పోటీ చేస్తారంటే నాకు అభిమానం ఉంటుంది. అదే అభిమానం ఆ విద్యార్థులందరూ కూడా ఉన్నది. 100% నరేందర్ రెడ్డి గెలవబోతున్నారు. ఎందుకంటే ఆ నెట్వర్క్ అంతా కూడా ఉత్తర తెలంగాణలో ఉంది. సో ప్లస్ తన స్టాఫ్ ప్రతి దగ్గర కూడా తన స్టాఫ్ ఓటర్లను కలుస్తూ ప్రసరణ చేసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది. సో 100% మొదటి ప్రాధాన్యత ఓట్లోనే నరేందర్ రెడ్డి గెలవబోతున్నాడు. మొదటి ప్రాధాన్యత ఓట్లోనే నరేందర్ రెడ్డి గెలవబోతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అంజిరెడ్డి బీజేపీ ఎంత లాగినా ఏమైతుందంటే అంజిరెడ్డి అనే వ్యక్తిపైనే కొంత నెగిటివ్ కనబడుతుంది. ఆయనకు ఓన్లీ ఇటు మెదక్ సైడ్ తప్ప అటు నిజామాబాద్ సైడ్ పట్టలేదు, అటు ఆదిలాబాద్ సైడ్ పట్టలేదు, అటు కరీంనగర్లో అసలే పట్టలేదు. ఆయన అంటే ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు ప్రచారం అవుతా ఉంది. బీజేపీ నమ్ముకునే చేస్తా ఉన్నాడు. కానీ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నమ్ముకుని చేయట్లేదు. ఆయన వ్యక్తిగతమైనటువంటి చరిష్మా తోటి పోటీ చేస్తా ఉన్నాడు. కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ తోడవుతుంది. కాబట్టి కొంత ఈజీగా ఆయన గెలుపు అవకాశాలు నల్లేరు మీద నడకనే కనబడతా ఉన్నాయి.